తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. నెలన్నర రోజులుగా అన్ని అంశాలను పరిశీలించి నివృత్తి చేసుకున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి అంచనాలు చెబుతానని, అప్పుడు తన ఎగ్జిట్ పోల్స్ వాస్తవమో కాదో తేలుతుందన్నారు. ఒకసారి అంచనాలు తారుమారైనంత మాత్రాన రకరకాల కథనాలు అల్లడం సరికాదన్నారు. 15 ఏళ్ల నుంచి చుమంచుగా 2003 నుంచి కూడా అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కూడా సర్వేలు చేస్తూ కొన్ని సందర్భాల్లో మీడియాతో కూడా ఫలితాలు ముందుగానే పంచుకోవటం, కొన్ని సందర్భాల్లో మా పార్టీ అధిష్టానానికి అందజేయటం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడు కూడా అంచనా తారుమారవలేదు, తేడా రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఫలితం తారుమైంది. నేను కూడా ఆలోచనలో పడ్డాను, ఏమైందా అని చెప్పి. గత నెలన్నర నుంచి కూడా సుదీర్ఘంగా ఆలోచించడమే కాకుండా పరిశీలించాను, అనేక రకాలుగా సమాచారం సేకరించాను, ఏమైందా అని చెప్పి. ఎందుకంటే అనేక అనుమానాలు వచ్చినాయి. అప్పుడు కూడా కొంతమంది ఈవీఎంలో ఏమైనా తేడా ఉందని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో పోలింగ్ శాతం చెప్పడానికి సుమారుగా 1.5 రోజు పట్టింది ఎలక్షన్ కమిషన్కి. ఈ ఓటింగ్ శాతం 1.5 రోజు ఎందుకు పట్టింది చెప్పడానికి ఎలక్షన్ కమిషన్కి? ఎలక్ట్రానిక్ యుగంలో అంత శాతం ఎందుకు అంత టైం పట్టింది? అలాగే పోలింగ్ అంతా కూడా ఎక్కువగా 5 తర్వాత జరిగిందని చెప్పి వాళ్ళ అంచనాలు వచ్చింది. 5 తర్వాత ఎంత జరిగింది, గంట జరిగింది, ఇది కూడా చెప్తే ఖచ్చితంగా ప్రజల్లో అనుమానాలు అన్నీ కూడా పోతాయి. ఈ మార్పులు అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ కారణాలన్నీ కూడా నేను అంచనా వేస్తున్నాను. కొంత అవగాహన వచ్చింది నాకు, ఎందుకు మారిందని కూడా అవగాహన వచ్చింది. అవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి నేను ఫలితం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్పినా కూడా కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. సో నేను చెప్పిన నా మాటకి నమ్మకం కలగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రోజు ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ నా ఫలితాలు చెప్తాను. ఆ రోజు తేడా రానప్పుడు, అలాగే డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికలు ఎందుకు తేడా వచ్చిందో ఆ రోజు కూడా చెప్తాను. ఎందుకంటే నా అనుమానాలే కాదు, ఖచ్చితంగా నాకు కొన్ని రుజువులు ఉన్నాయి. అలాగే నాకు కొన్ని అనుమానాలు కూడా నేను రుజువు చేసుకోగలిగాను.